హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతన్నలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్తనైతే అందించిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మరో పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఆ పథకం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం మారింది. గతంలో సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వరుసగా పథకాలను ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పెంచిన పింఛన్లతో పాటు రైతులకు సంబంధించి తాజాగా ఈ పథకాల కోవలోనే మరో పథకం అమలు చేయనున్నారు. సూక్ష్మ సేద్య పథకం, డ్రిప్ ఇరిగేషన్. ఈ పథకాన్ని శుక్రవారం నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. దీని ప్రకారం రైతులు తమ వాటాను చెల్లిస్తే మిగతా పరికరాలను ప్రభుత్వమే వివిధ కంపెనీల ద్వారా అందజేస్తుంది. అందుకు సంబంధించిన ఖర్చులను తానే పెట్టుకుంటుంది. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలని, అవసరం ఉన్న ప్రతి రైతుకు దీన్ని అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. 2.5 లక్షల ఎకరాల్లో దీన్ని అమలు చేయాలని అధికారులు భావించగా, చంద్రబాబు నాయుడు గారు మాత్రం 7.5 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సరఫరా చేసే కంపెనీలకు గత ప్రభుత్వం 1167 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 175 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని, అవసరమైన పరికరాలను వెంటనే అందజేస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చాయి. అలాగే అమరావతి రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును మరో 5 సంవత్సరాలకు ప్రస్తుతం ప్రభుత్వం పెంచింది. గతంలో 10 సంవత్సరాలకు ఇస్తామని హామీ ఇవ్వగా, గత 5 ఏళ్లు ఎటువంటి పనులు జరగకపోవడంతో మరో 5 సంవత్సరాలు కౌలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది ఫ్రెండ్స్, రైతులకు సంబంధించి కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.